అయితే మేము ఈ బిగ్ బాస్కి ఉద్యమానికి ఒక సుమారు ఈ మంత్ 16th రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, మాకు పిటిషన్ రిసీవ్డ్ అన్నట్టు మెసేజ్ కూడా వచ్చింది. ఒక 4 days వెయిట్ చేసినాము. 4 days నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మొన్న 21 తారీఖు రోజు సజ్జనార్ గారికి ఇచ్చాము, హైదరాబాద్ కమిషనర్ సిపిఐ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ జూబ్లీ హిల్స్లో సార్కి ఇచ్చాము. సార్కి 21st రోజు ఇచ్చాము. సార్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఇంకోటి సినిమాటోగ్రఫీ కోమరెడ్డి వెంకరెడ్డి గారికి తన పేజీలో ఇచ్చాము, వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఇంకోటి సినిమా ఎఫ్డిసి చైర్మన్ అని కొత్తగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి వేసారు దిల్ రాజు గారికి. ఆయనకు ఇద్దామంటే ఆయన అందుబాటులో లేకుండే, ఫస్ట్ ఇస్తానన్నాడు, తర్వాత ఆయన రెస్పాండ్ కాకుండా ఆయనకి ఇవ్వలేకపోయినాం. అయితే ఈ 4 కంప్లైంట్ ఇచ్చిన నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి ప్రభుత్వానికి సమాజానికి తెలియడం కోసం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఈ బిగ్ బాస్ వల్ల చాలామంది చెడిపోతున్నారు, అంటే కొంచెం డైవర్ట్ అవుతుంది, చదువుకునే పిల్లలకి కాలేజ్ పోయే పిల్లలకి వీళ్ళందరికీ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి దీన్ని బ్యాన్ చేయాలని మా ముఖ్య ఉద్దేశం. మేము 16th రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మాకు ప్రభుత్వం నుంచి కానీ బిగ్ బాస్ నుంచి కానీ ఎవరి నుంచి స్పందన రాలేదు. మా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం, అందరికీ వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. ఫైనల్గా ఈరోజు ఏంటంటే ఈరోజు కోర్టుకు పోదామని ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కోర్టుకు పోతే మేము ఏం మాట్లాడలేము కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కోర్టుకు పోదామని ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే అలా సెలెక్షన్ చేసుకున్న కాంటెస్ట్ లెవెల్లో ఉంటారు, ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేని వాళ్ళని కూడా అలా కాంటెస్ట్ అని చెప్పి వాళ్ళకి తీసుకొని అంటే ప్రజానికానికి ఏం మెసేజ్ ఇస్తారని ఆ ఉద్దేశంతో మేము ఈ పోరాటానికి ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పటికైనా కొన్ని ప్రజా సంఘాలు మహిళా సంఘాలు మమ్మల్ని అప్రోచ్ అయినాయి, మీరు ఇట్లా శాంతియుతంగా చేస్తే ఏం ముందుకు పోదన్నా ముట్టడిస్తాం, ఏదైనా ఉద్యమాలు చేస్తామన్నారు. అయితే ఫస్ట్ కోర్టుకు పోయి అక్కడ న్యాయస్థానంలో మనకు న్యాయం జరగకపోతే చూద్దామనే ఉద్దేశంతో వాళ్ళని కూడా ప్రజా సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు అందరూ మాకు తోడుగా రావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి నాగార్జున గారికి మంచి పేరు ఉంది, ఆ పేరును ఖరాబ్ చేసుకోకుండా ఇలాంటి ప్రోగ్రాంలో హోస్ట్ చేసి చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాను. ఆయన నాగార్జున గారికి మీడియా ముఖంగా మరోసారి వేడుకుంటున్నాము, అప్పీల్ కూడా చేస్తున్నాము. మీరు కొంచెం దయించి ఇలాంటి పిచ్చి ప్రోగ్రాంలకు కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ ఫర్దర్ రవీందర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు మరియు గత వారం రోజులుగా ఎవరైతే మాతోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ దాఖలు చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు మీడియా మిత్రులు చాలా సహకరించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే డెమోక్రసీని కాపాడాలంటేనే మీడియా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీడియా ఇస్ ది 4th పిల్లర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము. నిజంగా ఈరోజు మా పోరాటాన్ని మీరు ఒకటేలాగా చూడాలి. ఈవెన్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఒకటే మాట చెప్పిండు, ఎక్కడైతే అధర్మం అయితే ఉందో మీరు అధర్మం అని భావిస్తే అధర్మాన్ని మనం ధర్మం సైడు తీసుకోవాలనంటే ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. మేము కూడా అధర్మమైనటువంటి షో అది ఏదైతే ఈనాటి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుందో అట్లాంటి అధర్మమైనటువంటి కార్యక్రమం పైన ధర్మ పోరాటం చేస్తూ మా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. కావచ్చు మేము గ్రామీణ ప్రాంతం నుంచే కావచ్చు, మేము సామాన్యులమే కావచ్చు, మాకు ఏ సంఘం లేకపోవచ్చు, అయినా కూడా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఈ బిగ్ బాస్ షో వల్ల ఎంతమంది విచ్ఛిన్నమవుతున్నారు, చిన్న పిల్లల పైన యువత పైన ఎటువంటి చెడు ప్రభావం పడుతుందని చెప్పేసి మా ఆవేదన. ఈరోజు ఏదో మేము వేరే వాళ్ళ గురించి మరి కమ్మర్ శ్రీనివాస్కి రవీందర్ రెడ్డికి సుకుమార్కి లేకపోతే సీనన్నకి వీళ్ళకి పనేం లేదా, ఇంతమంది లక్షల మంది కోట్ల మంది టీఆర్పీ రేటింగులు కూడా పెరుగుతున్నాయి, మరి వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది అని అంటే ఈరోజు సగటున ఒక మనిషిని తీసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలలో పేదవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాయ కష్టం చేసుకుంటే తప్ప వాళ్ళ ఇల్లు గడవనటువంటి ఇది మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు మా పిల్లలు ఏదో చదువుకుంటారు, మా పిల్లలు చదువుకుంటే కొంచెం భవిష్యత్తులో మేము బాగుపడతాము అని అనేక రకమైనటువంటి ఆశలు పెట్టుకొని ముంగడికి పోతున్నటువంటి సగటు మానవుడి ఈ ప్రాబ్లంని మేము ఎందుకు ఎత్తుకున్నామంటే మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. ఈరోజు బిగ్ బాస్ షో 9th సెషన్ స్టార్ట్ అయినాక
విచ్చలవిడిగా సరే బిగ్ బాస్ షో మరి 8 సెషన్లు అయిపోయినాయి పూర్తిగా, 9th సెషన్ స్టార్ట్ అయినాక చాలామంది అడుగుతున్నారు మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందని చెప్పి. ఈ మధ్యలో సరే 1-2 సెషన్లు ఏమైపోయినాయో, మేము బిగ్ బాస్ షో చూసేటువంటి బ్యాచ్ కాదు, మాకు అంత టైం లేదు. నిజంగా గ్రామీణ ప్రాంతాలలో అన్న ఎట్లా చేద్దాం, మేము కొంచెం ఏదో గ్రామీణ ప్రాంతాలలో చదువుకొని ఉన్నటువంటి వాళ్ళం, కొద్దిగా పబ్లిక్లో తిరుగుతున్నటువంటి వాళ్ళం. అన్నకి ఇట్లా అవుతుంది, మా పిల్లలు ఫోన్లకు అతుక్కపోతున్నారు, అన్నకి ఇట్లా అవుతుంది టీవీలకు అతుక్కపోతున్నారు, ఏం చేద్దాం అనుకున్నటువంటి క్రమంలో చలో మేము కూడా స్టడీ చేసినాం. అసలు ఏంది బిగ్ బాస్ షో 1-2 రోజులు చూసినాం. అలా ప్రదర్శిస్తున్నటువంటి సన్నివేశాలు ఏదైతే ఉన్నాయో అసభ్యకరమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. నిజంగా మనం ఒక్కటి ఆలోచించుకోవాలి, ఈరోజు బిగ్ బాస్ షో మనకు ఎటువంటి విలువల్ని చాటి చెప్తుంది, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అనేది అనుకుంటే ఒక బిగ్ బాస్ షో దాన్ని ఏమంటారు, దాన్ని బిగ్ బాస్ హౌస్లోకి కొంతమందిని వీళ్ళకి వాళ్ళు తెలియదు, వాళ్ళకి వీళ్ళు తెలియదు, వీళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు కాదు, ఎవరెవరినో సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి వాళ్ళని 90 రోజులు బంధిస్తే ఆ గృహాన్ని మనం ఏమని పేరు పెడదాం? వాళ్ళు బిగ్ బాస్ అని పెట్టిరు, మనం ఏమని పేరు పెడదాం? 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాలి. ఇంకోటి, ఇందులో ప్రదర్శించినటువంటి వాళ్ళు ఆటల పేరు చెప్తున్నారు. ఆటల పేరు చెప్పి సార్ దయచేసి కెమెరాలన్నీ కూడా జూమ్ చేయాలి. ఈ చిత్రం చూడండి, 4 మగవాళ్ళు ఒక ఆడమ్మాయిని ఎత్తుతున్న సన్నివేశం చూస్తే ఆ పక్కన ఒక అమ్మాయి నోటి పైన చేసుకొని కూర్చుందండి, చూడలేకపోతుంది. ఆ పక్కన సుమన్ శెట్టి ఉన్నట్టున్నాడు. మరి ఈ ఆటను ఏ ప్రభుత్వము ఎక్కడి నుంచి, ఈ ఆట పేరేంది, ఇది ఎందుకు ఆడుతున్నారు ఈ ఆట అనేది మనం ఒక్కసారి సభ్య సమాజం ఆలోచిస్తే ఏం విలువలు నేర్పుతుంది? బిగ్ బాస్ షో అనేది ఈరోజు సమాజానికి అవసరమయ్యే విలువలు ఏమన్నా నేర్పుతుందా అని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎంతమంది కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు. ఇక చూడండి, ఒక అమ్మాయి పైన కింద వీళ్ళ పేర్లు తెలియదు, ఈ కంటెస్టెంట్స్ ఎవరో తెలియదు. ఇగో ఈ అమ్మాయి పైన ఒకడు దున్నపోతులాగా కూర్చున్నాడు. వాడు తిని పొద్దంతా ఈ బిగ్ బాస్ షోలో తిని పెయ్యి పెంచి ఒక అమ్మాయి మీద కూర్చొని జుట్టు పట్టుకొని గుంజుతా ఉన్నాడు. దీన్ని ఏ రకంగా తీసుకుందా అని చెప్పండి. ఇట్లాంటి షోలు మనకు అవసరమా? ఇట్లాంటి షోలు మనని ఎట్లా ప్రభావితం చేస్తాయి మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇగో ఈ ఎత్తుకున్నటువంటి అబ్బాయి, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి ఏమవుతుంది, ఈ అమ్మాయికి ఆ అబ్బాయి ఏమవుతాడు? మనం భారతీయ విలువల్ని పాటిస్తున్నటువంటి భారతదేశంలో అనేక రకమైనటువంటి సంస్కృతులు విలువలను పాటిస్తున్నటువంటి ఈ సమాజంలో ఈ ఫోటో ఏం మెసేజ్ ఇస్తుంది? ఇదేమైనా వీళ్ళిద్దరికి ఏమైనా ఎంగేజ్మెంట్ అయిందా? ఇదేమైనా ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తురా? లేకపోతే ఇంకేమైనా వీళ్ళు ఏమైనా అన్నా చెల్లెలా, భార్యాభర్తలా? లేకపోతే ఇది దేనికి సంకేతము? ఈ క్వశ్చన్ అన్నిటికీ కూడా సభ్య సమాజం ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికే కరోనా తర్వాత అనేక రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నారు. పిల్లలలో స్క్రీన్ టైం పెరిగిపోయింది, యువతలో నానా రకాలైనటువంటి చెండాలం ప్రబలుతున్నది, యువత తప్పుదారి పడుతున్నారు. ఇప్పటికే ఎక్కడ డిస్టిక్లలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ సరైన కౌన్సిలింగ్ సెంటర్లు లేక ఆ తరం నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ తరం పిల్లల్ని ఇప్పుడు నేను 2099లో నేను గ్రాడ్యుయేట్గా పాస్ అయినా. మరి ఇప్పుడు నాకున్నటువంటి పిల్లలు ఈ తరాన్ని, ఈ ఫాస్ట్ జనరేషన్ ఐడియా వాళ్ళని ఇది చేసుకోవాలనంటే వాళ్ళని ఏ రకంగా మోటివేట్ చేయాలన్న స్కిల్స్ మా దగ్గర కూడా లేకుండా అయిపోయినాయి. నిజంగా అందరు ఆఫర్ చేయలేకపోతున్నారు. నిజంగా ఒక మోటివేషనల్ సెంటర్లో వేయాలంటే లక్షల రూపాయలు పెట్టలేకపోతున్నారు. అటు చదువులకు, ఇటు మోటివేషనల్ స్కిల్స్కి అటు పాడైపోతున్న యువతను మనం ఏ రకంగా తీసుకురావాలి, ఏ రకంగా బ్యాక్ తీసుకురావాలనంటే మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇంకా దరిద్రం ఏంటంటే నాగార్జున గారు ఒక ఉన్నతమైన కుటుంబ విలువలు పాటించేటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అక్కినేని నాగేశ్వరరావు గారిని మనం ఎంత ఆదరించినాం, ఆయన సినిమాలు చూడలేదా, వాళ్ళ కుటుంబంలో సినిమాలు చూడలేదా? అయినప్పటికీ ఆయన ఇట్లాంటి సమాజానికి అవసరమయ్యేటువంటి షోలు చేయకుండా ఇట్లాంటి దరిద్రమైన షోలు తీసుకొచ్చి నాగార్జున గారు ఈరోజు ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? మరి అవును, ఆయన కండక్ట్ చేస్తున్నటువంటి బిగ్ బాస్ షో నిజంగా ఆయనకు నచ్చినట్టయితే ఆయన గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈరోజు మీరు మొన్న దీపావళి కూడా మీరు అంతా సినిమా హీరోలు అంతా ఒక్కటే చిరంజీవి గారి ఇంట్లో చేసుకున్నారు కదా, మరి మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, మీరు కూడా మంచిగా చేసుకుంటున్నారు కదా, మరి మీరు మీ కుటుంబ సభ్యుల్ని ఈ బిగ్ బాస్ షోలకు, ఈ బిగ్ బాస్ హౌస్లో ఎందుకు 90 రోజులు బంధిస్తలేరు? ఎక్కడెక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి అందరు. 2 రాష్ట్రాలలో
ఆలోచించుకోవాలి. మా పోరాటం అయితే స్టార్ట్ అయింది. ఇదేదో మేము విజయం సాధిస్తామో లేకపోతే దీని గురించి ఇంకేదో ఇదేమో మేము ఎగ్జామ్ రాయడానికి పోతలేము, లేకపోతే ఇంకేదో పోరాట కత్తి యుద్ధానికి పోతలేము. సమాజంలో ఈ చెడు జరుగుతుంది, ఆ చెడును ఆపాలనంటే మేము భుజాన వేసుకున్నాము. ఖచ్చితంగా ఈ 5-6 రోజుల నుంచి ఏదైతే మీడియా ఛానళ్ళు టీవీలలో చూపిస్తున్నాయో, మా వీడియోలు వేస్తున్నాయో, అత్యధికంగా పబ్లిక్ ఎవరైతే మెసేజ్లు ఇస్తున్నారో, నిజంగా మేము కూడా కొంతవరకు చూస్తే 90% మంది పబ్లిక్ ప్రజలు ఏమంటున్నారంటే, అన్న మీరు చేస్తున్నటువంటి పోరాటం కరెక్ట్ పోరాటము, ఖచ్చితంగా మీరు ముంగడికి సాగండి, అవసరమైతే అడ్డుకోండి, మేము కూడా ఖచ్చితంగా కలిసి వస్తామని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వాలు ప్రజల మంచి కోసము ఏర్పడేటువంటి ప్రభుత్వాలు పిల్లల భవిష్యత్తు కోసం రేపు రాష్ట్రాలు బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా మన పిల్లలు ఒక చక్కటి సంస్కృతిలో పెరగాలి. మనది ఏం సంస్కృతిలో ఉన్నాం? పాశ్చాత్య సంస్కృతి మనకు ఎందుకు? ఇప్పుడు ఎందుకు చెడిపోవడం అవసరమా? సరే, ఎవరు ఈ షో పెట్టి మీరు నడిపించుకుంటున్నారు, లేదు కావాలనుకున్న వాళ్ళ సంఖ్య కూడా అదే మోతాదులు ఉందనుకుందాం. వద్దనుకునే వాళ్ళు 50%, కావాలనుకునే వాళ్ళు 50% ఉందని అనుకుందాం. మనము దాన్ని రిస్ట్రిక్ట్ చేయండి, కమర్షియలైజ్ చేయండి, దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు ఆపే ప్రయత్నం చేయండి. అది ఎందుకు చేస్తలేరని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. నాగార్జున గారు ఈ రోజుకైనా మీరు మానుకొని ఒక మంచి కార్యక్రమాలు తీసుకురండి, మంచి కంటెస్టెంట్ని తీసుకురండి. గ్రామీణ ప్రాంతాలలో చాలా మందికి మోటివేషన్ లేక వెనకబడిపోతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. మీకు మేము జైలు కొడతాం, మా ఊర్లలో మీకు మంగళారతులు బట్టి తిప్పుతాం, మీరు గదెందుకు ఆలోచిస్తలేరని చెప్పేసి ఒక్కసారి నాగార్జున గారిని మళ్ళీ ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో కూడా పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి. తమిళనాడులో ఏకంగా డిఎంకే పార్టీకి సొంత వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మిత్రపక్షమైన టీవీకే పార్టీ వేలుమురుగన్ గారు మీటింగ్ పెట్టి చెప్పిండు, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుండు. విజయ్ సేతుపతి అక్కడ హోస్ట్ చేస్తున్నటువంటి ఆ బిగ్ బాస్ షోను ఇది మన తమిళనాడు రాష్ట్రానికి అవసరం లేదని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నాడు. మరి మన తెలుగు రాష్ట్రాలలో ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం మరి పిల్లల గురించి ఆలోచించేదే కదా, ప్రజాప్రభుత్వమే కదా. ప్రజాప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము, మీరు ఇప్పటికైనా ఒకసారి రివ్యూ కమిటీ వేయండి, దానిపైన రిస్ట్రిక్ట్ చేయండి. సోషల్ మీడియాలో, సోషల్ ప్లాట్ఫామ్లో ఇన్ఫ్లుయెన్సర్లుగా చెప్తున్నటువంటి వాళ్ళు మీ వీడియోలను విచ్చినంగా ఎంత వీలైతే అంత ప్రచారం చేస్తున్నారు, దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయండి అని చెప్తా ఉన్నాము. మరి దీనిపైన ఇంకా ఇప్పటికి కూడా పోలీసుల నుంచి ఎటువంటిది లేదు. మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపులకు వచ్చిన మేమే ఈ ఉడత ఊపులకు వంగేటోళ్ళం కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాము. మా పిల్లల్ని మేము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ ప్రెస్ మీట్ పెట్టిందే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాల మద్దతు కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో కూడా ఈ ఉద్యమాన్ని ముంగటికి తీసుకుపోతాం. ఇప్పటికైనా మేము సమయం ఇస్తున్నాం. ఇప్పటికైనా కూడా బిగ్ బాస్ ప్రమోటర్లకు కానీ వారి యొక్క యాజమాన్యాలకు మేము సమయం ఇస్తున్నాం. ఖచ్చితంగా కంటెంట్ మార్చుకోండి, కంటెస్టెంట్లను మార్చుకోండి. మీరు మంచి వాళ్ళని తీసుకొచ్చి, ఎవరో సభ్య సమాజంలో వాల్యూస్ లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు ఈరోజు యూత్ని? ఎటు సైడ్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు యూత్ని? ఇవన్నిటికి కూడా చాలా ప్రశ్నలకు మీరు అంత సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ రోజు కూడా మీరు మానుకొని మంచి కార్యక్రమాలు ఉన్నాయి. బిగ్ బాస్ పైన ఈరోజు ఏదో కమ్మరి శ్రీనివాసు, రవీందర్ రెడ్డి, లేకపోతే ఈ 5గురే కొత్తగా పోరాటం చేస్తలేరు. అనేక కార్యక్రమాల పైన, టీవీ సీరియల్స్ పైన, చాలా కార్యక్రమాల పైన కూడా ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరిగినాయి, ఆపినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి మన దగ్గర బిగ్ బాస్ ఎందుకు? మీకు శక్తిమాన్ నేను ఎగ్జాంపుల్ చెప్తా. శక్తిమాన్ లాంటి సీరియల్లను చూసి ఆ రోజు సోషల్ మీడియా ఇంత విచ్చలవిడిగా లేదు. ఆ రోజు చిన్న పిల్లలు శక్తిమాన్ ఏ రకంగానైతే ఈ గోడెక్కి ఆ గోడ దుంకడము, ఆ ఇళ్ళకి ఈ ఇల్లు దుంకుతున్నాడో, శక్తిమానే దుంకుతున్నప్పుడు మేమెందుకు దుంకొద్దని చెప్పేసి అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయింది. మీరు అంతా చూడలేదా? మనకు అవసరమా? మరి ఆ రోజు సోషల్ మీడియా లేదు, ఓన్లీ కేవలం టీవీ షో. అది ఆ రోజే ప్రభావితం అయితే సోషల్ మీడియా విపరీతంగా విలయతాండవం చేస్తున్నటువంటి ఈ రోజులలో ఎంతమంది పిల్లలు మోటివేట్ అవుతారు? ఏ దిక్కు నడుస్తారు? మీకు అది ఎందుకు అర్థమైతలేదు? ఒక్కసారి మళ్ళీ పునరాలోచన చేసుకోవాలి. మంచి కార్యక్రమాలు తీసుకొని రండి. మంచి మోటివేటర్స్ ఉంటారు. నిన్న జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మా పోరాటం పైన మాట్లాడిండు. సరే, ఆ పిల్లలు ఏదో కొట్లాడుతున్నట్టున్నారు, మంచి కొట్లాటనే ఈ దరిద్రమైన షో అని చెప్పి ఆయన కూడా డిక్లేర్ చేసిండు. మరి ఇంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉంటుంటే మీకు వచ్చే పోయే కాలం ఏముంది? మీరు ఎందుకు నడుపుతున్నారు దాన్ని? మీరు ఏ కంటెస్టెంట్స్ని తెచ్చి నడుపుతా ఉన్నారు? ఇప్పటికైనా దాన్ని కమర్షియలైజ్ చేసుకోండి. మీకు నిజంగానే నడపాలంటే మేము మొండి వాదనకు పోతలేం.
నిజంగా ఎస్ డిబేట్ పెట్టండి, అవసరం ఉన్నది ఎంతమందికి, అవసరం లేనిది ఎంతమందికి, నిజంగా చూడాలనుకున్న వాళ్ళ సంఖ్య ఉన్నది అనుకో కమర్షియలైజ్ చేయండి. ఓటీటీ ప్లాట్ఫామ్ పైన కమర్షియలైజ్ చేసి దానికి ఛార్జ్ పెట్టండి. అవసరం ఉన్నోడు సబ్స్క్రైబ్ చేసి చూస్తాడు, లేకపోతే బంద్ పెడతారు. అట్లీస్ట్ సామాన్య కుటుంబాలలో మనం ఆపిన వాళ్ళం అవుతాం కదా. మీరు టీవీ ప్లాట్ఫామ్ పైకి ఎందుకు వదులుతున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైకి ఎందుకు వదులుతున్నారు? మొన్నటికి మొన్న సజ్జనార్ గారు కూడా, సిపి సజ్జనార్ గారు మైనర్ బాలికలతో మీరు యూట్యూబ్లు చేసిరని చెప్పేసి 2 కేసులు కట్టిండు. ఎస్ మేము ఆయన పక్షంలో నిలబడతాం. ఈ అట్లాంటి కేసులు నమోదు కావాలి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళందరినీ యూట్యూబ్ పైన కంప్లైంట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ బంద్ పెట్టేయాలి వాళ్ళ ఛానళ్లను, ఇట్లాంటి వీడియోలను ప్రమోట్ చేస్తే అని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి మీడియా కూడా మాకు సహకరించాలి. 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఖచ్చితంగా సహకరించి ముంగటికి రండి. బిగ్ బాస్ షోను నిజంగా చెప్తున్నా, ఈ రోజు మా పోరాటం మేము సామాన్యులుగా మా శక్తి సరిపోకపోతుండొచ్చు డబ్బున్నతో కొట్లాడాలంటే, ఖచ్చితంగా ఏదో ఓ రోజు వాళ్ళ మెడలు వంచి తీరుతాం. ప్రపంచవ్యాప్తంగా టీవీ షోల పైన ఏమేమి జరిగినాయో మేము కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము ఈ పోరాటంలో విజయం సాధించే తీరుతాం. ఆ బిగ్ బాస్ షోను ఎంతో కొంత అడ్డుకొనే తీరుతాం అని చెప్పేసి పూర్తి స్థాయి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం.